హాయ్ అండి, వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్. ఈరోజు మన వీడియో చిక్కుడుకాయ కర్రీ ఈజీగా ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ముందుగా ఒక 5 నిమిషాలు ఇలా బౌల్ చేసుకోండి. తర్వాత జల్లడి గిన్నెలో వేసుకోండి, ఎందుకంటే పచ్చివాసన మొత్తం పోయిద్ది. మన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. తర్వాత తగినంత ఆయిల్ వేసుకోండి. నేను కొంచెం ఆయిల్ తక్కువే వేస్తానండి, మీరు తగినంత వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ నేను 3 టీ స్పూన్లు వేసాను. మీరు కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. 2 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ సైజు, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ఇలా తరుక్కోండి. 2 టమాటాలు అండి, 4 పచ్చిమిరపకాయలు, తగినంత కొత్తిమీర. ఇంతేనండి, సింపుల్గా ఇలా చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగింది, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినట్లుగా ఫ్రై చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు మొత్తం కలిపింది 1 టీ స్పూన్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలాగా మనకు బ్రౌన్ కలర్ వచ్చినట్లుగా కొంచెం అటు ఇటు కలుపుతూ టమాటా ముక్కలు కూడా వేసేయండి. కొంచెం బాగా మగ్గనిద్దామండి. మనం టమాటా ముక్కలు మామూలుగా మనం అలాగే వేసేస్తే అసలు సరిగ్గా మగ్గవు. తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసామనుకోండి, మనం తొందరగా మగ్గుతాయి. మనకు 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపండి. బాగా తొందరగా మగ్గుతాయి మనకు టమాటాను, ఉల్లిపాయలు. ఇలాగా చూడండి, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. టమాటా కొంచెం బాగా మగ్గింది. తగినంత కారం వేసుకోండి, నేను కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడు కొబ్బరి, పల్లీలు, నువ్వుల పొడి అండి, ఒక చిన్న కప్పు తీసుకోండి. తగినంత కొత్తిమీర వేసుకోండి. ఇలాగ మొత్తం వేసాక ఒక జీలకర్ర, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. మొత్తం ఇలా కలిపేసేయండి. చూడండి, నేను ఎలా కలిపాను అలాగా. ఇప్పుడు ఒక 5 మినిట్ బౌల్ చేసిన ఈ చిక్కుడుకాయలు కూడా అందులో వేసేసేయండి. బాగా గింజలు కూడా ఉన్నాయండి, టేస్ట్ చాలా బాగుండిద్ది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం దీనికి తగినంత నీరు, ఎందుకంటే మనకు గింజలు కూడా బాగా ఉడకాలండి. మనం కాయలు మనకు బాగా ఇలాగ మునిగే వరకు నీరు వేయండి. నాకు 3/4 గ్లాసు నీరు పట్టింది. ఇలాగా చూడండి, కరెక్ట్గా మనకు కింద మాడకుండా పర్ఫెక్ట్గా వచ్చేసిద్దండి. కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకొని కరెక్ట్గా 4 విజిల్స్ పెట్టేసేయండి. చూడండి, ఎంతో టేస్టీగా మనకు చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.